34 ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనం చూడండి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను ఎలా మార్చారంట? తండ్రిని ఎలా మార్చారంట? అసహ్యునిగా చేసేసారంట తండ్రిని. అతని కుమార్తె జీవితం పాడైపోయింది. కుమారులు అర్హంతకులుగా మారిపోయారు. తండ్రి గారి సాక్ష్యం నాశనం అయిపోయింది. అన్ని నష్టాలే, అన్ని బాధలు, అన్ని వేదనలు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే వాటిని తీసివేసుకొని ఆ తర్వాత ఏమన్నా బలిపీఠం కట్టగలిగారో ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆయన ఎంతగా ఆశీర్వదించాడో దేవుని వాక్యం మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా గుర్తెరగగలిగితే, యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొంతకాలం ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. లే, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీ దేశానికి పద, నీ ఇంటికి పద అన్నాడు. దేవుడు మాట్లాడిన మాటలు తన భార్యను పిలిచి చెప్పాడు. అమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు, ఇంక ఇక్కడ ఉండొద్దు అన్నాడు, నీ దేశానికి నీ ఇంటికి పొమ్మన్నాడు, మరి నేను బయలుదేరి వెళ్ళిపోతాను అని అంటే, వాళ్ళిద్దరు ఏమన్నారు తెలుసునా? మా తండ్రి మమ్మల్ని అన్యులుగా చూడడం లేదా? మా తండ్రి ఇంట మాకు ఇంకా పాలు పంపులు ఎక్కడ ఉన్నాయి? మమ్మల్ని అన్యులుగా చూస్తూ ఉన్నారు కదా, ఆయన మమ్మల్ని కుమార్తెలాగా చూడడం లేదు కదా. దేవుడు నీతో ఎలా చెప్తే అలాగే చెయ్యి, మేము కూడా మీతో బయలుదేరి వచ్చేస్తాము అన్నారు. అర్థమవుతుందా? బయలుదేరి వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది ప్రియమైన వాళ్ళరా. ఈ రాహేలు ఉందా, ఈ దొంగది ఇంట్లో ఉన్నది తెచ్చుకున్నదంట. ఏంటది? నోరు తెరవండి. అది ఎవరిది? అది ఎవరిది? తన తండ్రిది. ఆమె కాదు, అది తన తండ్రిది. గతంలో చేసింది కాదనడంలే, గతంలో చేసింది. కానీ తర్వాత మనం గమనిస్తే యాకోబుతో ఎప్పుడైతే వివాహం అయిందో ఆ రోజు తన జీవితం మారిపోయింది. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తామన్నారు. ఏ స్థితిలోకి వచ్చారు గమనించండి. అర్థమవుతుందా? అయినా సరే వచ్చేటప్పుడు ఏం తెలిసిన తెలియకుండా తీసుకుని వచ్చి పెట్టుకున్నది, తన దగ్గర ఉంచుకున్నది. ఆ డాడీ ఏం చేశాడు? దానికోసమే బయలుదేరి వచ్చాడు. నువ్వు పోయేవాడు పోతే బాగానే ఉందిరా, నా గృహదేవతను ఎందుకు దొంగిలించావు? నా దేవత కదా అది, అది నాది కదా అంటాడు. నేనెందుకు దొంగిలిస్తాను? నా దగ్గర ఎక్కడ ఉంది, ఎక్కడ ఉందో చూసుకో అన్నాడు. మొత్తం చూసుకుంటే ఎక్కడ దొరకలా. చివరికి రాహేలు ఏమంటే ఆమె కూర్చున్నే కింద పెట్టుకున్నదంట. అన్నమాటలు తెలిసిన డాడీ, నేను ఇప్పుడు ఒట్టి మనిషిని కాదు కదా, నేను ఇప్పుడు లేవలేను కదా, నా వల్ల కాదు, ఇక్కడ చూడు, కావాలంటే నా దగ్గర ఎందుకు ఉంటుంది, నేను నీ దగ్గర ఎట్లా బతికానో తెలీదా? ఇలాంటి మాటలన్నీ మాట్లాడింది. అర్థమైందా? ఇచ్చి పంపించిందా? నీది నాకేదో ఇచ్చి పంపించిందా? ఇచ్చి పంపించలా, తన దగ్గరే పెట్టుకున్నది. సరే, ప్రయాణం కట్టింది కదా, చివరికి ఏమైనా చేరిందా? చివరికి ఏమైనా చేరిందా? ప్రయాణం కొనసాగిందా? అర్ధాంతరంగా మధ్యలోంచి వచ్చింది. మధ్యలో ప్రాణం పోగొట్టుకున్నా, మధ్యలోనే. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు యెరూషలేం కానీ వెళ్ళారనుకోండి, దేశం యెరూషలేం, ఇజ్రాయెల్ దేశం ఏమి ఇటు ఉంటుంది, పాలస్తీనా ఇటు ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అది మధ్యలోనే ఉంటుంది. ఆ సమాధి దానికి మధ్యలో ఉంటుంది, ఎప్పటికీ ఉంది. మొన్న పోయినప్పుడు మేము చూసాం. అంతకుముందు ఎప్పుడు 2 సార్లు పోయినా చూడలేదు, కానీ మనం మొన్న పోయినప్పుడు చూసినాం. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? నీ ఇష్టం అది. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అవి నీకు విగ్రహాలుగా మారతాయని తెలిసి కూడా ఆ విగ్రహాలు నీలో పెట్టుకుంటావా? పెట్టుకో, నీ ఇష్టం అది. దేవుడు అంటాడు తీసివేయి. దేవుని వాక్యం చెప్తుంది తీసివేయి, అవి ఉంచుకోవద్దు. బలిపీఠం కట్టు, పడిపోయిన బలిపీఠాన్ని కట్టు. దేవుని కంటే ఏదైనా ఎక్కువగా ప్రేమిస్తున్నావా, అది పక్కన పెట్టేసాయి. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే మన జీవితం ఆశీర్వదించబడినట్లుగా, ఘనమైన గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో జరిగించినట్లుగా, చేయునట్లుగా. హల్లెలూయా.
మీరు చూస్తారా? దినవృత్తాంతముల 2వ పుస్తకం 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. దినవృత్తాంతముల 2వ పుస్తకం 14వ అధ్యాయం 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచిన వాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను ఏం చేశాడంట ఆయన? ఆ మాట గమనించిన ఇక్కడ, యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడు అన్యదేవతల బలిపీఠములు ఏం చేశాడంట? పడగొట్టాడు. ఉన్నత స్థలములను పాడు చేశాడు, ప్రతిమలను పగలగొట్టాడు, దేవతా స్తంభాలని కొట్టివేయించేశాడు. ఏమీ లేకుండా చేశాడు. ప్రియమైన వాళ్ళరా, దేవునికి విరోధమైనవి ఏమీ లేకుండా, దేవుని కంటే ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తావో ఏమంటే అది విగ్రహంగా మారి ఉంటే దాన్ని నువ్వేం చేయాలి అంటే నీకై నువ్వే నరికి నీకై నువ్వే తీసివేసుకోగలగాలి. ఎప్పుడైతే అలా చేశాడో 6వ వచనం గమనించండి. 6వ వచనం చూడండి. ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో ఏం కలిగిందంట? నీకు నెమ్మది కలగాల. అవి తొలగించేసి, ఆ విగ్రహాన్ని తొలగించేసాయి. నీ జీవితానికి నెమ్మది ఉంటుంది, నీ కుటుంబానికి నెమ్మది ఉంటుంది. తర్వాత చూడండి, యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారము కలిగిన పట్టణములు కట్టించెను. అతడు యోధా వారికి ఇలాగ ప్రకటన చేసిన, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటి ప్రాకారములను గోపురములు గుమ్మములు ద్వారబంధములు అమర్చుదము కాగా ఏమయ్యారంట? వృద్ధి నొందుతా ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆస తన దేశంలో దేవునికి విరోధమైన ఆ ప్రతిమలు కానీ ఆ విగ్రహాలని కానీ ఏమన్నా అవన్నిటిని నరికించేశాడు, పడగొట్టేసేసాడు, తీసిపడేసేసాడు. ఎప్పుడైతే అలా జరిగిందో యుద్ధాలు లేకుండా మానిపోయింది, నెమ్మదిగా. హల్లెలూయా, హల్లెలూయా. అతగాడి జీవితం నెమ్మదిగా ఉంది. ఏమండి ఆ తర్వాత దేశం కూడా ఎలా ఉందంట? నెమ్మదిగా ఉంది. నెమ్మదిగా ఉంది కాబట్టి వస్తున్న రాబడి ఉందే, వస్తున్న రాబడితో ఏం చేశాడంట? పట్టణాలని కట్టించుకున్నాడంట. వృద్ధి పొందిందంట, ఆ దేశం వృద్ధి పొందింది. హల్లెలూయా. మన దేశం ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, బాంబులకి ఖర్చు పెట్టి, సైన్యానికి ఖర్చు పెట్టి, తర్వాత ఏంటి? ద్రోణులా. మొన్న ఏం పంపించారు యుద్ధం చేసేదానికి? అది క్షిపణులు అంట, బాగా ఫాలో అయినట్టున్నాడు. క్షిపణులకు పెట్టి ఆ తర్వాత అదేదే బంకర్లా, వాటికి ఖర్చు పెట్టి, వీటికి ఖర్చు పెట్టి, వీటికి ఖర్చు పెట్టి యుద్ధానికే సగం నాశనం చేస్తాను. దేశం ఏం బాగుపడుతుంది? బాగుపడుతుందా? చెప్పరామండి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు నెమ్మది లేదు, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంట్లో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక నువ్వు ఎంత సంపాదించిన దేనికి సరిపోతుంది? యుద్ధానికి సరిపోతుంది. ఇంక వృద్ధి ఉండదు అక్కడ. ఆ సమస్యలు తీసుకోవడానికి సరిపోతుంది. నువ్వు ఎంతైనా సంపాదించు, వాటికి సరిపోద్ది, ఇంక వృద్ధి ఉండదు అక్కడ. అందుకని నా మాట దండం పెడతా, ఆ విగ్రహాలను తీసివేయండి. ముందు దేన్నైతే నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావు అవి తీసిపడేసి, అవి నిన్ను పాడు చేస్తాయి. ఆ మనిషే నిన్ను పాడు చేస్తాడు. నీకు ఏదైతే విగ్రహంగా మారిందో ఆ మనిషే నీ జీవితం పాడు చేస్తాడు. అర్థమవుతుంది? నీకు నెమ్మది ఉండదు. అది తొలగించేంత వరకు, ఆ విగ్రహం తొలగించేంత వరకు నీకు నెమ్మది ఉండదు, నీకు విశ్రాంతి ఉండదు, నువ్వు వృద్ధి పొందేది ఉండదు. అవి తీసివేయి. దేన్నైతే విగ్రహంగా పెట్టుకున్నావో అది తీసివేయి. ఎప్పుడైతే తీసివేస్తావో అప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతా. మనసులో నెమ్మది ఉండదు, హృదయానికి నెమ్మది ఉంటుంది, నీ జీవితానికి నెమ్మది ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది ఉందా? 10 రూపాయలు రాని నీ కుటుంబం బాగుపడుతుంది.
100 రూపాయలు సంపాదించు, 500 రూపాయలు సంపాదించు, నెలకు 500 రూపాయలు సంపాదించు, ఆ 500 రూపాయలే నా దేవుడు ఆశీర్వదించును గాక. చినిగిపోయిన చిల్లి సంచిలో వేసినట్లుగా ఉండదు నీ జీతం, నువ్వు కష్టాజీతం దాంట్లో ఉండదు. ఎంత వచ్చినా నువ్వు నీ కుటుంబానికి ఉపయోగపడి, నీ పిల్లలకు ఉపయోగపడుతుంది. నువ్వు వృద్ధి పొందుతూ ఉంటావు, నీ పిల్లలు వృద్ధి పొందుతూ ఉంటారు, నీ కుటుంబం వృద్ధి పొందుతుంది. అర్థమవుతుందా? నువ్వు చేయవలసినవి చేసుకుంటూ ఉంటావు, కట్టడాలు కట్టుకుంటావు, వృద్ధి పొందుతానే ఉంటుంది. ప్రియమైన మన కుటుంబం వృద్ధి జీవితం వృద్ధి పొందుద్ది. నా మాట ఏనండి, దండం పెడతా. దేవుని కంటే ఏదైనా మీరు ప్రేమించారా, అది మీకు విగ్రహంగా మారే ఉంటుంది. ఎప్పుడుకి అదే కళ్ళ ముందు మెదులుతా ఉంటుంది. అది కాదు నీకు అవసరమైంది. నువ్వు కన్నులు ఎత్తితే నా యేసయ్య కనిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విగ్రహాన్ని తీసివేయాలి నీ మనసులో నుంచి, నీ హృదయంలో నుంచి. దేవుని కంటే ఏదైతే నువ్వు ప్రేమిస్తున్నావు దాన్ని నిర్మూలన చేయ ముందు. అటు కృప ప్రభువును గ్రహించును గాక. ఇంకో మాట ముగిస్తాను చూడండి. మలాకీ పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం. అందరూ చదవండి, అందరూ చదవండి బిగ్గరగా. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాని గనపరచును కదా. నా నామం నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనతయమాయను, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టితమని మీరు అందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరచినందు చేతనే కదా. గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటి దాని నన్ను, రోగము కలిగిన దాని నన్ను అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని. హల్లెలూయా. నేను తండ్రినైతే కుమారుడు ఏం చేస్తాడు? కనపరుస్తాడు. నేను యజమానునైతే దాసుడు ఏం చేస్తాడు? కనపరుస్తాడు కదా. నా నామను మీరు ఎందుకు నిర్లక్ష్య పెడతా ఉన్నారు అంటే, మేమెప్పుడు నిర్లక్ష్య పెట్టామయ్యా అంటే దేవుడు అంటాడు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితి అందరూ. అరే, కుంటిదాన్ని తీసుకుని వచ్చి నాకు బలిస్తున్నావు, గుడ్డిదాన్ని తీసుకుని వచ్చి నాకు బలిస్తున్నావు, రోగం కలిగిన దాన్ని తీసుకుని వచ్చి నాకు బలిస్తా ఉన్నావు. అది నేను అంగీకరిస్తానా? అది నాకు యోగ్యమైందేనా? సరే, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ కుంటిదాన్ని, ఆ గుడ్డిదాన్ని, ఆ రోగం కలిగిన దాన్ని నువ్వు తీసుకుపోయి నీ అధికారి ఉంటాడే వాళ్ళకి పో. వాళ్ళు తీసుకుంటారా? తీసుకొని నీ మీద దయ చూపుతారా? నీ మీద జాలి చూపుతారా? నీ మీద కనికరం చూపుతారా? నీ పోలికలో ఉన్న ఒక అధికారికే నీవిస్తే దాన్నే అంగీకరించడే, దయ చూపడే. మరి నేనెవరిని? దేవుడు అంటాడు, నేనెవరిని? నేను మీ తండ్రిని కదా, నేను మీ దేవుణ్ణి కదా, నేను అంగీకరిస్తానా అంటే? చూడండి ప్రియమైన వాళ్ళరా, మీకు ఇంకా అర్థం కావాలనంటే, దేవుడు కోరుకున్నట్లుగా జీవించే జీవితం మనకు ఉండగలగాలి. హల్లెలూయా. అక్కడ మనం ఆలోచన చేయాల్సిన సత్యం ఏంటంటే, బలిపీఠం కట్టుకోవడం అని అంటే నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికే జీవితం కాదు. అర్థమవుతుందా? మనిషి అన్న తర్వాత తలంపు ఉంటుంది, ఆలోచన ఉంటుంది, గుణము ఉంటుంది, లక్షణం ఉంటుంది, స్వభావం ఉంటుంది. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనే ఆ మాట వస్తుంది మనిషి అన్న తర్వాత. అయితే దేవుడు అంటాడు, నీ ఇష్టం కాదు అవసరమైంది, నా ఇష్టం కావాలి. హల్లెలూయా. నేను కోరుకున్నానే ఆ విధంగా నువ్వు బ్రతకాలి. నీవు కోరుకున్నట్లుగా కాదు, నువ్వు ఆశించినట్లుగా కాదు. హల్లెలూయా.
మీకు ఇంకా అర్థమయ్యేదని చెప్తున్నాను చూడండి. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఉద్యోగాలు అని అంటే నువ్వు దానికోసం పరీక్ష రాసావు, రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చింది, నువ్వు సెలెక్ట్ అయ్యావు, మరలా అప్లై చేసుకోమంటే అప్లై చేసుకున్న తర్వాత నిన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో అడగాల్సిన ప్రశ్నలు అడిగిన తర్వాత నేను సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత నీకు కాల్ లెటర్ కూడా ఏమంటుంది జాయినింగ్ లెటర్ పంపించారు. పంపించిన తర్వాత నువ్వు తీసుకుని పోయి జాయిన్ అయ్యాను అని నీ ఇష్టం వచ్చేట్టుగా అక్కడ ఉద్యోగం చేస్తావా? చెప్పరామండి. ఎగ్జామ్ రాసావుగా, సెలెక్ట్ అయ్యావుగా, కాల్ లెటర్ వచ్చింది, తర్వాత ఇంటర్వ్యూ కూడా జరిగిపోయింది కదా, ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యావు కదా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పావు కదా, మరి నీ ఇష్టం వచ్చి చేయొచ్చు కదా. చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది? రెండో రోజే పిలిచి సర్దుకుపోయా అంటారు. అవునా కదా? ఎందుకని? కంపెనీ అన్న తర్వాత కంపెనీకి రూల్స్ ఉంటాయి, కంపెనీ అన్న తర్వాత కంపెనీకే విధులు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, చట్టం ఉంటుంది. వాటిని అనుసరించి నువ్వు బ్రతకాలి కానీ ఉద్యోగం చేసుకోవాలి. కానీ నేను రాశానండి, ఎగ్జామ్ రాశానండి, పరీక్షలో కూడా పాస్ అయ్యానండి, మెరిట్ వచ్చేసిందండి, 99 వచ్చినాయండి, మీరు 100కి 99 సంపాదించుకున్నానండి అంటే అవి కాదురా మాకు అవసరమైంది. కంపెనీ రూల్స్ ఉంటాయి, అర్థమవుతుందా? అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, నువ్వు బ్రతికేదానికి బ్రతుకునిచ్చింది దేవుడు. ఎలా బ్రతకాలో చెప్పింది కూడా ఎవరు? చెప్పండి, దేవుడు. ఎందుకని? నిన్ను ఆయన విడిచిపెట్టకుండా పరలోక రాజ్యంలో చేర్చుకునేదానికి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉద్యోగం చేస్తే మహా అంటే 62 సంవత్సరాలు, ఒకవేళ వాళ్ళు డబ్బులు లేకపోతే ఇంకొక 2 సంవత్సరాలు పెంచుతారు, ఇంకో 2 సంవత్సరాలు పెంచుతారేమో మనకు తెలీదు, 65 సంవత్సరాలు చేస్తారేమో. ఆ తర్వాత ఒకరోజు ఇంటికాడ పెడతారు. ఇది జానుడి కడుపు కోసమే 65 సంవత్సరాలు నియమించి ఉద్యోగం చేపిస్తారు, తర్వాత ఇంట్లో కూర్చోబెడతారు. అర్థమవుతుందా? ఆ ఉద్యోగం దేనికంటే నిన్ను పోషించుకునే దానికి, కుటుంబాన్ని పోషించుకునే దానికి. అవునా కదా? దానికే అంత క్రమమైనప్పుడు, దానికే అంత చట్టమైనప్పుడు, దానికే అన్ని విధులైనప్పుడు, దానికే అంత జాగ్రత్తగా బ్రతుకుతూ ఉన్నప్పుడు పరలోకంలో నువ్వు చేర్చేదానికి గోంగూర ఉన్న పురుగు అనుకున్నారా? ఎటు తీసడబడేదానికి. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. దేవుడు అంటాడు, నీకు నచ్చింది కాదు నువ్వు చేయాల్సింది, నాకు నచ్చింది చేయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, అరే నా బలిపీఠం మీద మీరు అపవిత్రమైన దాన్ని, గుడ్డిదాన్ని, గూనిదాన్ని, కుంటిదాన్ని, మోగదాన్ని, ఆ తర్వాత రోగం కలిగిన దాన్ని అర్పిస్తే నేను అంగీకరిస్తానా? అలాంటి జీవితం నాకు అవసరమా? అలాంటి జీవితం నేను అంగీకరిస్తానా? కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కోరుకున్నట్లుగా నడిపించబడుదుముగాక. హల్లెలూయా. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను, గమనించండి ప్రియమైన వాళ్ళరా. అపోస్తుల రోజుల్లో అద్భుతాలు, మహత్కారాలు చూసిగా జరుగుతూ ఉన్నాయి. కుంటివాడు బాగుపడుతున్నాడు, గుడ్డోడు బాగుపడుతున్నాడు, గూనోడు బాగుపడుతున్నాడు, ఎలాంటి రోగులైనా బాగుపడతానే ఉన్నారు, స్వస్థత పొందుతూ ఉన్నారు. దేవుని పరిచర్య వ్యాప్తి చెందుతూ ఉంది, ప్రబలుతూ ఉంది. ఆ రోజుల్లో అననీయ, సప్ఫీరా అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏమంటే దేవుని సేవలో నిమగ్నం అయిపోయి నడిపించబడతా ఉన్నారు. అందరూ చేసినట్లుగానే అందరూ ఏం చేశారు తెలిసిన? వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ భూములు, వాళ్ళ ఆస్తి అమ్మి తీసుకొని వచ్చి అపోస్తల పాదాలతో పెడతా ఉన్నారంట. వీళ్ళు కూడా ఏమనుకున్నారు? మాది కూడా అమ్మేసి తీసుకొని వచ్చి అపోస్తల పాదాల యొద్ద పెడదాము అనుకున్నారు. బాగా గమనించండి, అక్కడ మీరు ఆలోచన చేయండి. దేవుడు వాళ్ళ మనసులో పెట్టిన ఉద్దేశము, దేవుడు వాళ్ళ మనసులో పెట్టిన కోరిక, ఆలోచన గమనించండి. అర్థమవుతుందా? అమ్మేసి తీసుకొని వచ్చి పెడతా ఉంటే వీళ్ళు కూడా ఏం చేయాలనుకున్నారు? తీసుకొని వచ్చి పెడదాం అనుకున్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిపోయారు, సేవకుడికి చెప్పారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి అమ్మేశారు.
ఇళ్ళు భూమి వాళ్ళకున్నదంతా అమ్మేశారు. అమ్మేసి తీసుకొని వచ్చేటప్పుడు సైతాను గాడు ప్రేరేపించాడంట. ఎవరంట చెప్పండి గట్టిగా, చూడండి ఆ మాటలు. 5వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యాలు తీసారా? తీసారా? మీకు పూర్తిగా అర్థం కావాలంటే 4:34 చదవండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదములు పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వాని అక్కర కొలది పంచిపెట్టి కనుక వారిలో ఎవరికి కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అను అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిన. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి, అర్థమవుతుందా? ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే అమ్మడము తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల వద్ద పెడతా ఉన్నారు. ఇప్పుడు చూడనా, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాడు. ఎందుకు అమ్మాడు? తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెడదాము అని. ఆ తర్వాత చూడండి, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిన. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఇప్పుడు అర్థమైందా? దేవుడు వాడి మనసులో ఉంచిన కోరిక, దేవుడు వాడి మనసులో ఉంచిన ఉద్దేశం వేరు. అర్థమవుతుందా? దాని చొప్పున నడుచుకోవాలి అనుకొని ఇంటికి వెళ్ళి అమ్మి తీసుకొని వచ్చి ఏమంటే పాదాల యొద్ద పెడదామనుకున్నారు. ఈ మధ్యలో ఎవరు ప్రేరేపించారంట? సాతానుగాడు ప్రేరేపిస్తే సాతానుగాడు ఆలోచనకు చెవియొక్కి వాళ్ళు ఏం చేశారంటే కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చి పాదాల వద్ద పెట్టారంట. ఇదిగో ఇంతకీ అమ్మావా? అంతేనండి. అవునా అంటే అడ్డం పడ్డాడు. అది తెలియలా. ఈయన పోయి తీసుకుపోయి పాతి పెట్టి వస్తా ఉన్నారు. ఈలోపు భార్య కూడా వచ్చింది. ఏమ్మా ఇంతకీ అమ్మారా? అంతేనండి. నీ భర్తని తీసుకుపోయి పాతి పెట్టిన వారి పాదాలు ఇంకనూ లోపల అడుగు పెట్టలా అన్న మాటలు ఉన్నాయి అక్కడ. ఈలోపు ఆమె కూడా అడ్డం పడిపోయింది. ఆ తర్వాత తీసుకుపోయారు ఇద్దరిని. ఆయనేమో ముందు, ఏమనేమో వెనక తీసుకుపోయారు. దానికి కారణం ఎవరు? సేవకుడా? దానికి కారణం దేవుడా? చెప్పరామండి. దేవుడా సేవకుడా? కొంచెం ఆలోచన చేయండి. దేవుడు నీలో పెట్టే ఉద్దేశం వేరు, దేవుడు నీలో ఉంచిన కోరిక వేరు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను గురించి తలంచిన తలంపు వేరు, దేవుడు నీ జీవితాన్ని గురించి ఆలోచించిన ఆలోచన వేరు. అలా బ్రతకాలని నీ వ్యక్తిగత జీవితంలో ప్రాకులాడాలి కానీ, అలా జీవించాలి నీ జీవితంలో ఆలోచన చేయాలి కానీ, ఏమంటే దానికి విరోధంగా సాతానుగాడు ఏదైనా ప్రేరేపించాడు అనుకో, దాన్ని ఆలోచన చేయొద్దని నువ్వు. ఇది దేవుని ఆలోచన సైతాన్ ఆలోచన అని గుర్తెరగొద్దా? అర్థమవుతుందా? దేవుడు అంటాడు, నా ఆలోచన చొప్పున, నా కోరిక చొప్పున, నా ఇష్టం చొప్పున బ్రతకరా నువ్వు. హల్లెలూయా. మీకు ఇంకా అర్థమైందని చూపిస్తాను చూడండి. 22:12 చూడండి. ఆదికాండం 22:12. ఆదికాండం 22:12 ముగించేస్తా. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుక తీయలేదు కనుక. చాలు. ఇప్పుడు దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? ఆ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమై ఏం చెప్పింది? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నేను చూపించే పర్వతం మీద నాకు బలి చేసేయి అన్నాడు. అవునా కదా? ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అలాగే చేశాడా లేదా ఈయనకు నచ్చినట్టు చేశాడా? చెప్పరేమండి. అలాగే తెల్లవారింది. ఏమండి, పని మనుషులు సిద్ధపరిచాడు, గాడిదలు గంతలు కట్టాడు, నిప్పు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు. ఏమండి, కుమారుని కూడా బయలుదేరి తీసుకుపోతా ఉన్నారు. అందరు పోతా ఉన్నారు. అర్థమవుతుందా? అలాగే ఆ కొండ మీదకి పోయాడు. అలాగే ఏమన్నా అక్కడ బలి చెల్లించాడు. ప్రియమైన వాళ్ళరా,
దేవుడు కోరిక చొప్పున, దేవుని ఇష్టం చొప్పున, దేవుని ఆలోచన చొప్పున, దేవుని యొక్క ఉద్దేశం చొప్పున నీ జీవితంలోనైనా నా జీవితంలో నడిపించబడుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మాట నీతో చెప్పిన తర్వాత మరొక మాట నీతో మాట్లాడ్డా ఆయన. అర్థమవుతుందా? మీకు ఇంకా అర్థం కావాలంటే రాజుల పుస్తకం తీయండి. రాజుల మొదటి పుస్తకం తీసారా? 13వ అధ్యాయం తీయండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యోధా దేశం నుండి బేతేలుకు వచ్చెను. ధూపం వేటుగా యరొబాము ఆ బలిపీఠం మీద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునికి ఈ మాట ప్రకటన చేసిన, బలిపీఠమా, బలిపీఠమా. గట్టిగా చదవండి. దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులకు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలై పోయి దాని మీద బుగ్గి ఒలిగిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. అర్థమవుతుందా? ఆ తర్వాత మీరు గమనించండి, బేతేలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద ఉండి తన చెయ్యి చాపి వాని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయిను. దానిని వెనుకకు తీసుకుంటూ అతనికి శక్తి లేకపోయిన, మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద ఒలిగిపోయి. అప్పుడు రాజు నా చెయ్యి మునిపటి వలె బాగుపడినట్లు నీ దేవుడు యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకునమని దైవజనుడు యెహోవాను బతిమాలుకున్న కనుక రాజు చెయ్యి మరలా బాగై అప్పుడు, ఇప్పుడు చూడండి, అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని దైవజనుడు చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియో నీవు వచ్చిన మార్గమును తిరిగి పోవద్దనియో యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని. అర్థమైనంతవరకు బాగానే ఉంది. అర్థమైందే? రాజుగారు అయ్యా నా ఇంటికి వచ్చి అంత అన్నం తినిపోయా, అలసట తెచ్చుకుపోయా అంటే లేదు లేదు, ఇంటికి అడుగు పెట్టను, సగం ఇస్తానన్నా సరే నేను అడుగు పెట్టను. దేవుడు వెళ్ళొద్దు అన్నాడు.